పునరుద్ధరిస్తే దాదాపుగా 2 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను సందర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మకు పోయిన వాళ్ళందరూ భూపాలపల్లి ప్రాంతం నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రామప్ప చెరువు నుంచి కూడా జంపన్న వాగులకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని రాబోయే రోజులలో దక్షిణ కుంభమేళగా ఈరోజు మనము సమ్మక్క సారలమ్మ జాతరని నిర్వహించుకున్నాము. ఇది ఒక గొప్ప అనుభూతి. ఇందులో మా అక్క కొండా సురేఖమ్మ నిరంతరం సమ్మక్క సారలమ్మ పనులను పర్యవేక్షించి ఒక పక్కన సీతక్క, రెండో పక్కన సురేఖమ్మ, వీళ్ళిద్దరిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమన్వయం చేసి ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచి సమ్మక్క సారలమ్మ జాతరను పూర్తి చేసుకొని ఈరోజు తెలంగాణ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టను వాళ్ళు పెంపొందించడం జరిగింది. ఇదే కాదు మిత్రులారా, 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఆదిలాబాదులో మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని, అత్యంత పవిత్రమైన గోదావరి జలాల పుష్కరాలు వచ్చే సంవత్సరం రాబోతున్నాయి. అందుకే ఈ వేదిక మీద నుంచి శ్రీధర్ బాబు గారికి, కొండా సురేఖమ్మ గారికి నేను సూచన చేస్తున్నా. ఆదిలాబాదులో బాసర నుంచి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది అవసరమైతే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి నరసింహస్వామి మందిరం వరకు అభివృద్ధికి కావాల్సిన నిధులనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. పర్యాటక కేంద్రాలను, ఫారెస్ట్ ప్రాంతంలో రిసార్ట్లను అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో మీ ప్రాంతానికి మహర్దశ పట్టబోతుంది. బాసర నుంచి భద్రాచలం వరకు జరిగే అభివృద్ధిలో భూపాలపల్లి, మంతని, ములుగు నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతాన్ని మొత్తము ఇవాళ అభివృద్ధి చెయ్యాలని మనం ఆలోచన చేస్తున్నాం. మిత్రులారా, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుండ్రు కేసీఆర్ను చూసి ఓటేయమని, బీజేపీ వాళ్ళు చెప్తుర్రు మోడీని చూసి ఓటేయమని. నేను అడుగుతున్న మీడియా మిత్రులను, గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వచ్చి తీస్తాడా? ఉన్న ఎమ్మెల్యేలకు, ఆనాటి మంత్రులకే కేసీఆర్ గెలిచేటోడు కాదు. భూపాలపల్లి గల్లీలో మోరీ తీయాలంటే ఆ మోరీ కేసీఆర్ వచ్చి తీస్తాడా? లేకపోతే ఓ 1,00,000 రూపాయలు సైడ్ ట్రైన్ కట్టాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా? మనం అడగనికే ఢిల్లీకి పోవాలన్నా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికొస్తారు. నేను ఒక్క మాట మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అక్క, పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇచ్చినాం అనుకో, పిల్లగాడి సంసారం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం అక్క? అవునా కాదా? పిల్లగాడు పనికొస్తాడా, పనికిరాడా, ఇల్లు నడుపుతాడా, ఇల్లు నడపడాని పిల్లగాడిని చూసి పిల్లనిస్తాం, కానీ పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే సంసారం ఆగం కాదా అక్క? అవునా కాదా? ఇవాళ ఓటు కూడా కేసీఆర్ను చూసో మోడీని చూసో ఓటేస్తే వాళ్ళు పెళ్లి పెద్ద లాంటి వాళ్ళు తప్ప మన గల్లీలో వచ్చి మోరీ తీసేటోడా, లైట్ వేసేటోడా, సైడ్ ట్రైన్ కట్టేటోడా, లేకపోతే మనకి ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, పిల్లగానికి బడిలో పైన సీటు కావాలన్నా మోడీ కేసీఆర్ వస్తారా? అదే మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే కౌన్సిలర్ ఎవరున్నా మీ సత్యన్న మీ గల్లీకి వస్తాడు, ఆడ నిలబడి మోరీ తీపిస్తాడు, మీ సైడ్ ట్రైన్ కట్టిస్తాడు, మీ రోడ్డు వేపిస్తాడు, మీ బైపాస్ రోడ్డు తెప్పిస్తాడు, మీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి నిధులు తీసుకొస్తాడు, మీ సమ్మక్క సారలమ్మకు కావాల్సిన రోడ్లు వేపిస్తాడు, గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో పూర్తి చేస్తాడు. ఏమన్నా కావాలంటే మీరు సత్యాన్ని కలిస్తే సత్యాన్న సీదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వస్తాడు. నాకు సత్యాన్నకున్న మిత్రత్వం మీకు అందరికి తెలుసు కదా. నేను ముఖ్యమంత్రిగా కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే. మున్సిపల్ మంత్రినే కాదు, మీ సత్యాన్నకు అత్యంత ఆప్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు కదా. ఇవాళ మీ గల్లీలో మోరీ పనికి కావాలంటే సీదా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని నాతో సంతకం పెట్టించే శక్తి ఇవాళ గండ్ర సత్యాన్నకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీ గల్లీ అభివృద్ధి చేసుకోవాలంటే
మీ గండ్ర సత్తన్న మీకు కావాలి కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కలు వండుకునే కేసీఆర్ వస్తాడా, ఢిల్లీలో ఉండే మోడీ వస్తాడా? అసలు అడిగేటోనికి సిగ్గని ఉండాలి. ఇనటోడు చెమిటోడైతే చెప్పేటోడు మహాభారతం అంత ఇంత పొడుగు చెప్తాడు. మనల్ని చెవిటోళ్ళు అనుకుంటారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన భూపాలపల్లిలో బైపాస్ రోడ్డు తేలేదు. 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఏనాడని భూపాలపల్లికి వచ్చిండా? కేసీఆర్ను మోడీను ఓటు చూసి ఓటేస్తారంటే మోసపోతాము, గోస పడతాం. మీ గండ్ర సత్యన్నను చూడండి, మీ గల్లీలో ఉండే కౌన్సిలర్లను చూడండి, మీ మున్సిపల్ శాఖ మంత్రిని చూడండి, మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడండి. నేను పనిచేసేది, సంతకం పెట్టేది నేను, నిధులు ఇచ్చేది శ్రీధర్ బాబు గారు, మమ్మల్ని ఇద్దరిని సమన్వయం చేసి పని చేయించుకునేది గండ్ర సత్తన్న. అందుకే భూపాలపల్లె కాదు, వరంగల్ జిల్లాలో ఈరోజు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. గాడ కాగితం ఉన్నది ఇక్కడ.